హాయ్ అండి. వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. లెవెల్ 2 క్వశ్చన్స్ లో భాగంగా ఈ వీడియోలో తెలంగాణ అంశాలకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ మనం ఇప్పుడు చూద్దామండి. క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్ ను ఎఫ్సెట్ గా మార్చింది. బి, మెడికల్ స్థానంలో ఫార్మసీని చేర్చారు అని రెండు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో చూసినట్లయితే మరి ఈ రెండింటిలో ఏ ప్రకటన సరైనవి అని చూసినట్లయితే, ఏ స్టేట్మెంట్ కనుక చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్ ను ఎఫ్సెట్ గా మార్చింది అనే స్టేట్మెంట్ ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎంసెట్ ను నిర్వహించేవారు. మరి ఇప్పుడు ఈ మెడికల్ కు సంబంధించినటువంటి ప్రవేశాలన్నీ కూడా ఆ ఎంసెట్ నుంచి తొలగించి నీట్ ద్వారా ఈ అడ్మిషన్స్ కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈసారి ఎంసెట్ పేరును ఎఫ్సెట్ గా మార్చడం జరిగింది. కాబట్టి ఏ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్ బి చూసినట్లయితే మెడికల్ స్థానంలో ఫార్మసీని చేర్చారు అనేది బి స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్. రెండింటికి రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్లే కాబట్టి మనం ఆన్సర్ గా ఏబి రెండు సరైనవి అని గుర్తించాల్సి ఉంటుంది. మరి ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి విషయం కనుక చూస్తే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రము ఎంసెట్ ను నిర్వహించేది. మరి ఎంసెట్ ను ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సెట్ గా మార్చడం జరిగిందండి. ఎంసెట్ ను ఎఫ్సెట్ గా మార్చడం జరిగింది. మనం ఎంసెట్ అని కనుక చూసినట్లయితే ఇక్కడ ఈ మెడికల్ స్థానంలో ఫార్మసీని చేర్చడం జరిగింది. మనం చూసినట్లయితే ఎంసెట్ లో కనుక చూసినట్లయితే ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ సెట్ అనేది ఉండేది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ సెట్ అనేది ఉండేది ఎంసెట్ అంటే. ఇప్పుడు ఎఫ్సెట్ గా మార్చడం జరిగింది. ఈఏపి ఇప్పుడు ఏ విధంగా మార్చిందని అంటే ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ సెట్ అని మార్చడం జరిగింది. ఈ మెడికల్ అనే స్థానంలో ఫార్మసీని రీప్లేస్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచి ఎంసెట్ అనేది ఎఫ్సెట్ గా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ విధంగా మార్చడానికి కారణం ఏంటని చూస్తే ఈ మెడికల్లో అడ్మిషన్స్ అనేటివి అది ఇప్పటి వరకు ఎంసెట్ ద్వారా చేయడం జరిగేది. కానీ ఇప్పటి నుంచి ఎంసెట్ నుంచి తొలగించి నీట్ ద్వారా మరి అడ్మిషన్స్ కల్పిస్తున్న నేపథ్యంలో ఈ పేరును ఎంసెట్ ను ఎఫ్సెట్ గా మార్చడం జరిగింది. మరి ఈ ఎఫ్సెట్ ఎగ్జామ్ కానీ ఎఫ్సెట్ కానివ్వండి, ఎడ్సెట్ కానివ్వండి, ఇతర అన్ని ఎగ్జామ్స్ కూడా మనకు టీసీఎస్ అయాన్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఇది మనందరికి తెలిసినటువంటి విషయమే. మరి ఇదే అండి మొత్తానికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పేరు మార్చినటువంటి ఎంసెట్ కు సంబంధించినటువంటి విషయానికి సంబంధించి మనం చూసినట్లయితే, ఒకవేళ ఇది డైరెక్ట్ క్వశ్చన్ గా వస్తే ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అని చూసినట్లయితే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎంసెట్ ను పేరును ఏ విధంగా మార్చింది అని అడిగినట్లయితే మనం ఎఫ్సెట్ అని ఆన్సర్ ఇవ్వాల్సింది ఉంటుంది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎంసెట్ ను ఎఫ్సెట్ గా మార్చి మెడికల్ స్థానంలో దేన్ని చేర్చింది అని చూసినట్లయితే ఫార్మసీని చేర్చింది అనే విషయాన్ని మనం ఆన్సర్ గా ఇవ్వాల్సి ఉంటుందండి. మరి ఇదే అండి, మరొక క్వశ్చన్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.